వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పల్లెల్లో కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోగా అన్నదానం, గర్భిణీలకు పాలు, పండ్లు పంపిణీ మరియు మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని నాయకులు కొనియాడారు. వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మాకు చాలా పండుగ దినము. ఏమంటే మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యులు నిరంతరము మాకు తోడుండి మమ్మల్ని బాగోగులు తీసుకునే ఒక నాయకుడు, శాసనసభ్యుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారి 68వ పుట్టినరోజు. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు టైగర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి పలమనేరు శాసనసభ్యులైనటువంటి అమరన్న గారి పుట్టిన సందర్భంగా ఈసారి ఏమనుకున్నానంటే కొత్తగా చెట్లు నాటాలనుకున్నాను. ఎందుకంటే రోడ్డు వెడల్పోయింది, దాంతో చెట్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు వేల చెట్టుని తెప్పించి ఒక 100 చెట్లు నాటుతున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి రంగరంగ వైభవంగా ఈరోజు అన్నగారి బర్త్డే మేమందరూ. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం శ్రీరాంపురంలోని అప్పలనాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే తన తమ్ముడి మరణంపై భార్యతో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్య ఆరోపణలు ప్రస్తుతం ఫిర్యాదుదారు చేసినవే కాక వాటి నిజ నిజాలు పోలీసుల విచారణలో తేలాల్సింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల సేకరణ కార్యక్రమం జరిగింది. కాపు కళ్యాణ మండపంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా జనసేన సీనియర్ నాయకులు బాల నాగేందర్ తన అప్లికేషన్ దరఖాస్తు సేకరణ కేంద్రాల్లో అందజేశారు. ఈ సందర్భంగా నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో జనసేన పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. నాకున్న అనుభవం దృష్ట్యా జనసేన పార్టీ తరపున ప్రకాశం జిల్లా పార్లమెంటు అధ్యక్ష పదవికి మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి 2 పదవులకు దరఖాస్తు చేశానని తెలిపారు. ఈ పదవికి ఇచ్చిన పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. చాలా మంచి రోజని జనసేన పార్టీ తరఫున ప్రకాశం జిల్లా పార్లమెంటు అధ్యక్ష పదవికి మరియు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి రెండింటికి దరఖాస్తులు ఇవ్వటం జరిగినది. వారికి నా పరిశీలనని నా అభ్యర్థనని పరిశీలించమని చెప్పాను. ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పారు. నువ్వు బీసీ అభ్యర్థివి, ప్రకాశం జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి నీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది చెప్పారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి యాత్ర ముగింపు సభను ఏపీ మల్లు రవి ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు. ఇక నెల రోజుల పాటు 7 నియోజకవర్గాల్లోని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఈ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలోనే ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహబూబాబాద్ జిల్లా ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది మనం వినాలని, ఇంకా అవసరం ఉన్నాయి చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వినేట్టుగా ఇక్కడ చేసేట్టుగా ఇలాంటి పెద్ద కార్యక్రమం అందులో అంతకంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మహనీయుల జ్ఞాన చైతన్య అని చెప్పేసి డాక్టర్ మల్లు రవి గారు సొంత ఖర్చులతోటి బస్సులు 2 పెట్టి మైసిగడిలో పూజ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసి అలంపూర్ వరకు జోగులాంబ వరకు వెళ్ళినారు. పోయినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని తీసుకొచ్చి తల్లిదండ్రులకు చూపిస్తారు. ఆ స్కూల్లో 6 నెలలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, తర్వాత నెలకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇంద్రపల్లి ఇస్తున్నారు, సన్నబియ్యం ఇస్తున్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, మహిళలందరికీ ఫ్రీగా బస్సులో తిరిగే ఏర్పాటు చేస్తున్నారు. పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఒక తల్లిలా. ఎన్టీఆర్ జిల్లా తిరువురులోని 9వ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మనోజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సర్ కార్యక్రమం అమలును పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించిన ఆమె బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలోని 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్లోకి తీసుకువచ్చిన నిర్ణయానికి కృతజ్ఞతగా నిర్వహించిన థ్యాంక్ యూ సీఎం సర్ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయులు కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలిపారు. సార్ కొంచెం బ్యాక్ వీడియో తీస్తుంది మనం కొంచెం అన్నా మీరు ఉండండి చేసుకుంటా. అన్నా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలంలో కాటప్పగారిపల్లిలోని బీబీజీ రామ్జీ పథకాన్ని ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. గ్రామీణ యువతకు ఉపాధి, మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, ప్రతి కుటుంబానికి స్థిరమైన జీవన ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల అభ్యులు మరియు లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ మధ్య ఎవరో మీటింగ్లో కూడా చెప్పినట్టున్నారు. అతిరథ మహారథులు వేదిక మీద ఉన్నట్టు అతిరథ మహారథులు అంటే మీరందరూ ఎంత ఉంటారు, వస్తానే ఏ మీటింగ్కి వచ్చినా అతిరథ మహారథులు అంటే నాకు తెలిసి చాలా మందికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు నా అంచనా ప్రకారం. అతిరథి అంటే 5,000 మందిని సవాలించగలిగిన వాడు. మహారథి అంటే అట్లాంటి వాళ్ళకు 5 మందితో సమానమైన వాడు అని. ఏడు వేదిక మీద ఉన్న వాళ్ళు అక్కడ మహారథులు ఉన్నారు, మా వాళ్ళైనా అతిరథ మహారథులు ఉన్నారు. ఈ అతిరథ మహారథుల్ని నడిపించే వాళ్ళు ముందుండేవాళ్ళు. గుర్రానికి ఎంత శక్తి ఉన్నా. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హూలగుంద మండలంలోని బీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీలోని తిమ్మారెడ్డి టెంకాయ మొక్కును నాటి కార్యక్రమాన్ని ప్రారంభించి రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు పండ్లు, మొక్కల పంపిణీతో దీర్ఘకాలిక ఆదాయం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతాయని పేర్కొంటూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హులందరికీ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాదు ఇంతకుముందు ఎక్కడో చేసుకున్నారనే అపోహ ఉంది, జరిగేటప్పుడు పోస్టుపాటు కూడా జరిగేటప్పుడు దాని కిషన్ భారత్ గారి స్కీమ్లో అటువంటి లోతుపాటు లేకుండా ఖచ్చితంగా ఏజ్ అథెంటికేషన్ ఉంటేనే మంచి ఉంటేనే ఆధార్ వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి అది కూడా చాలా 100% అది కూడా తగ్గిపోతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ఉపాధి రామ్జీ కార్యక్రమంలో ఇంకా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి, పండ్ల తోటల పెంపకానికి, పాటు తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కానీ మన మండలంలో ఇంకా ఈ పండ్ల తోటలు చూడటం లేదు. ఏదో మేమే భగవంతులపై మనకి టార్గెట్ పెట్టిన 200 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు మనకి నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల రీల నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరుకున్నారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు దారా సుధీర్, రాయలసీమ నీటి సంఘం అధ్యక్షుడు దశరథి రామిరెడ్డి మాట్లాడుతూ నిర్వాసితులకు జీవో 98 ప్రకారం న్యాయం చేసి మిగిలిన 674 మందికి ఉద్యోగులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలోనే అమర నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. 1986లో ఏప్రిల్ 16వ తారీఖు ఇచ్చిన జీవో లెక్క ప్రకారం అయితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి అవ్వగానే ఆ నిర్వాసితులందరికీ కూడా 1 నెల 2 నెలల్లోనూ వాళ్ళు ఇల్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసిన ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ఒకరు ఇల్లు కోల్పోయినా, ఆస్తులు కోల్పోయినా మొట్టమొదట వాళ్ళకి ఏదైనా రీహాబిలిటేషన్ చేసిన తర్వాతనే మిగతా పనులు కార్యక్రమం చేయాల్సింది పోయి ఇప్పటికీ దగ్గర మీరు 100 రోజులు దీక్ష చేశారు. కానీ ఈ ప్రక్రియ 86లో రిలీజ్ అయినటువంటి ఆర్డర్కి ఈ రోజుకి ఈ సంవత్సరానికి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల్లో ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే, మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ చిన్న ఉద్యోగాలు ఒక 30,000 కుటుంబాలలో 30,000 ఉద్యోగాలు మట్టుకు అడిగింది. ఇవ్వలేని దుస్థితికి చెందిన ఈ తెలుగుదేశం ప్రభుత్వము, ఈ తెలుగుదేశం పరిపాలన మనకు అవసరమా? గారు కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ముందు ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే ఈ పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యేక రాజకీయ వ్యవస్థ కోసం పోరాటే కార్యక్రమానికి అన్ని తోడవుతున్నాయి. ఇప్పటికైనా గ్రహించుకొని వీళ్ళకి బాసరగా నిలబడాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాసితులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పోరాట పరిమికు ఒక అభినందనలు తెలియజేసుకుంటూ మార్కాపురం జిల్లా కనుగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అంజయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలోనే జరిగిన ఈ కార్యక్రమంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సంబ్రహ్మణా దేవగుణయ్యదస్తితం దేవానామో సమతో యజ్ఞయానాం సంవర్చసా తయసా సంతనోభిరగన్మహి మణిసాసకోశివేన కష్టావిదత్రావిదధాతురాజోనామాశికన్నో యద్విష్ణుః సుగావో దేవాద్రవినాగుణో వియా జగ్మే దమూసవనందుషానాః యక్షురాగుంసత్వవివాగుంసశ్చి విశ్వే స్నేహత్వమసతోమసూని యానావః ఉషతో దేవదేవాగుస్తాన్ భేరజస్వేహజ్ఞే సహస్తే మహమానా భరమానా హవే దుష్యుసంఘతమందివమాతిష్ఠదాను యద్యద్వా ప్రయనిరగ్నే అస్మిన్నగ్నే హోతారమణేమహీః పృథగయాన్భక్తాసి విష్ణవిత్తాన్ ప్రజానస్తపజాహి యజ్ఞో యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపతిం గచ్చ స్వయం యోనిం గచ్చ స్వాహైషతే యజ్ఞో యజ్ఞపతే సహసోత్తమాగస్వవేరస్తేన సంభవజ్ఞాతం గచ్చ దేవాగాతమితా గాతం విద్వా గాతమితమనసస్పదే తథాప్తిమై యజ్ఞం వివిదేవేషు స్వాహా. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని చోరగుడి PSCSలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సీఈఓను ఆకస్మిక బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చోరగుడి కళ్యాణ మండపం నిర్మాణానికి సంబంధించి 11 లక్షలు చెల్లించాలని కోరడంపై ప్రశ్నించిన ఆయన ముందుగా సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగితే సహించబోమని హెచ్చరించారు. చోరగుడి కోఆపరేటివ్ సొసైటీకి మేమందరం కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇక్కడ సభ్యులందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేశారు. ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఒక ఫంక్షన్ హాల్ కట్టారు, గోడౌన్ కట్టారు. దానికి సంబంధించి నాబార్డు నుంచి నిధులు వచ్చినాయి. అదేవిధంగా బ్యాంకుకి సంబంధించిన బ్యాంక్ బిల్డింగ్ ఫండ్కి సంబంధించిన ఆ డబ్బులతో ఎస్టిమేషన్ వేసి, అదేవిధంగా పబ్లిక్ దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్ తీసుకుని, ఎవరన్నా దాతలు ఉంటే వాళ్ళు కూడా దాతలు కాంట్రిబ్యూషన్ తీసుకుని ఒక బిల్డింగ్ కట్టారు. సంతోషం, అది ఊరికి ఉపయోగపడుతుంది, దాన్ని చాలా సంతోషిస్తున్నాం మేము. కానీ ఈరోజు కొత్తగా ఒక సమస్య వచ్చింది. ఆ రోజు నాబార్డు ప్రతి సంవత్సరం కూడా బ్యాంకుకి సంబంధించి నాబార్డుకి సంబంధించి ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ ప్రతి సంవత్సరం కూడా ఒక పారదర్శకంగా కోఆపరేటివ్ బ్యాంకులో జరుగుతుంది. ఎందుకంటే కోఆపరేటివ్ బ్యాంక్ అంటే రైతులకి నేస్తాం. రైతులు కోఆపరేటివ్ బ్యాంక్ లేకపోతే కూడా వ్యవసాయానికి ఇబ్బందులు పడతారు. అలాంటి కోఆపరేటివ్ బ్యాంక్ ఈ రోజు కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు కూడా రైతులకు సేవ చేసే విషయంలో ముందుంటుంది. ఈ రోజు అడుగుతామంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఈ 11 లక్షల రూపాయలు ఆ చైర్మన్ గారికి, ఆ కాంట్రాక్టర్ గారికి ఈ 11 లక్షల రూపాయలు ఏ రోజన్నా వచ్చి సిఇఓ గారిని కానీ బ్యాంకు వాళ్ళని కానీ ఎప్పుడు వచ్చాయి. వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఈ రోజు అడగడం అనేది భావ్యం. కారణానికి భయపడి చెప్తున్నాడు, నేను మొబైల్లో ఖాళీ అయిందండి వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్తున్నాడు. ఇవన్నీ కూడా టీచర్స్ని ఇబ్బంది పెట్టడం, హై స్కూల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా కంటిన్యూ అయితే గ్యారంటీగా రోడ్డుకి మేము కూడా పోరాటం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టం ఉంది, ఎవరు చట్టం ఎవరు చుట్టమో కాదు. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఎటువంటి కర్నూలు జిల్లా హూలగుంద మండలంలోని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాల్లోని ఆహార నాణ్యత సరుకులు పంపిణీ రికార్డులను పరిశీలించిన ఆయన అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అర్హులకు చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మొన్న జనరల్ కూడా ఆయన కార్పొరేషన్ చైర్మన్ ఎండి గారు ఢిల్లీరావు ఆయన క్లియర్గా చెప్పిన వెరీ లెస్ ఉంది అంగన్వాడీకి పదవి మీకు వాళ్ళకి చీలకి ఒక్కడే ఆపడం ఎందుకు
నేను చాలా గట్టిగా చెప్పాను. క్యాలిక్యులేషన్స్ ఉంది అవి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ లో 7.5 ml 7.5 గ్రాములు వీళ్ళకి 5 గ్రాములు. బాపట్ల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ రాష్ట్రంలోని మద్యం విక్రయాలు, రేషన్ బియ్యం పంపిణీ, ఇసుక తవ్వకాలలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శిస్తూ బెల్ట్ షాపుల నిర్మూలన, అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కోన రఘుపతి చేసిన ఆరోపణలు మాత్రమే కాగా వీటిపై ప్రభుత్వ స్పందన తెలియాల్సి ఉంది. మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటమా, ఆటోల్లో పట్టుకొని వెళ్ళి బెల్ట్ షాపులు వెళ్తా ఉన్నారు. బెల్ట్ షాప్ తీస్తే బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అన్నటువంటి ఆ డైలాగ్ ఏమైందని అడుగుతాం. బెల్ట్ షాప్ కనపడితే బెల్ట్ తీస్తా అన్నారు. మరి ఆ బెల్ట్లు ఎక్కడ పోయి? బెల్ట్ లేవా? వాళ్ళు మొలతాడు కూడా లేనటువంటి వాళ్ళగా తయారయ్యారు. ఆ మాత్రం కూడా ధైర్యం ఉన్నట్టుగా లేదు. మరి ఇవాళ విచ్చలవిడిగా దగ్గరుండి వ్యాపారం జరిపిస్తున్నట్టుగా ఉంది పైనుంచి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వాళ్ళ విధేయతను చాటుకుంటూ ఉన్నారు. ఇంకా బెల్ట్ షాపుల్ని ఇంకా ప్రోత్సహించి ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చేటువంటి రేట్లకు అమ్ముకుంటూ జనాల్ని దోచుకుంటూ ఉన్నారు. నాణ్యమైన మందు ఇస్తాం, తక్కువ రేటుకే ఇస్తాం అని మాట్లాడి మద్యప్రియుల్ని లోపరుచుకొని ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళని మరి మామూలుగా తిట్టుకోవట్లేదు. ఈ విధానం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదైనా సరే రేషన్ బియ్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మద్యం దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మాఫియాలాగా ప్రభుత్వం ఇది దగ్గరుండి నడిపిస్తుంది అన్నట్టుగా జరుగుతుంది తప్పించి ఎవరో తెలిసి తెలియక ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి విధానంగా లేదు. ఆ రోజు మనం మరి గవర్నమెంట్ వర్క్స్ చేయించాం. నేషనల్ హైవే కానీ, 3rd లైన్ రైల్వే లైన్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ దగ్గరుండి చేయించాం. మరి ఆ ఫలాల్ని అందజేసినటువంటి ఘనత ఆయనదైతే ఇవాళ రాజకీయమే మాకు ముఖ్యం, మేము వైసీపీ వాళ్ళకి చేయం, టీడీపీ వాళ్ళకే చేస్తాం, ఇది మా రాజ్యం మా ఇష్టం అన్నట్టుగా ఇష్టానుసారంగా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలము తోడుపల్లి టోల్గేట్ సమీపంలోనే నిర్మించిన R9 కన్వెన్షన్ ను మంత్రి అజరుద్దీన్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో పాటు చేసిన ఈ కన్వెన్షన్ ప్రారంభోత్సవానికి రాజకీయ, సామాజిక, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వివాహాలు, సామాజిక, కార్పొరేట్ అక్రమాలకు అనువుగా రూపొందించిన ఈ వేదిక శంషాబాద్ ప్రాంతంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారము. ఇవాళ మనం శంషాబాద్ అండ్ శంషాబాద్ చుట్టుముట్టు మండల కానీ మన లోకల్ విలేజెస్ కానీ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఉన్నదంటే ఫస్ట్ టైం మెయిన్ హైవే మీద ఇది SDR R9 కన్వెన్షన్ ఇవాళ ఇనాగ్రేషన్. సచ్ ఎ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్. తర్వాత అవుట్ సైడ్ అంబియన్స్, ఇన్సైడ్ అంబియన్స్ ఇస్ నెక్స్ట్ టు నన్. ఎంత చాలా కష్టపడి ఓనర్ రఫీక్ గారు చాలా కష్టపడి, రఫీక్ అంటే నేను లేను, ఈ రఫీక్ గారు అలా భూమికి చేంజ్ చేసేసాడు అంతా. సో అది ఒక పెద్ద గొప్ప న్యూస్ మనకు అందరికీ. మీడియా కోఆపరేషన్ ఉండాలి. పీపుల్ షుడ్. ప్రకాశం జిల్లా కొడపి నియోజకవర్గం పాత సింగరాయకొండలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అశ్వవాహన సేవ సందర్భంగా నిర్వహించే గ్రామోత్సవంలో సాంప్రదాయబద్ధంగా దొంగల దోపిడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశిష్ట ఉత్సవం భాగవత సాంప్రదాయంలోని ప్రత్యేక ఆధ్యాత్మిక విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. అపహరిద్దామని చెప్పి ఆ విధంగా దూరం నుంచి ఉన్నాడనమాట. ఆ అరణ్య మార్గంలో దూరం నుంచి కూడా తామర రెక్కులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ నేత్రాలతో అదేవిధంగా సుగంధ పుష్పాల నుంచి కూడా వచ్చేటువంటి పరిమళ వాసనతో, అదేవిధంగా నవరత్నాలతో కూడినటువంటి జగత్తగాయంగా వెలిసేటువంటి ఆభరణాలతో అన్ని కూడా అలంకరించుకొని అశ్వాన్ని అధిరోహించి వస్తున్నటువంటి ఆ యొక్క మహావిష్ణువుని చూశాడనమాట. మనకి కొన్ని రోజుల పాటు
కూడా మనం దేనికి కూడా ఆలోచించకుండా దానికన్నా కూడా అధికంగా మనకి ద్రవ్యం లభించే విధంగా ఉంది, ధనం దొరికే విధంగా ఉంది అని చెప్పి దూరం నుంచి కూడా పసిగట్టేసి ఆ వృక్షాగ్రా నుంచి కూడా దిగి ఆ యొక్క మహావిష్ణు అవతారం అతని వద్దకు వెళ్ళి అతను అడ్డుకున్నాడు అనమాట. అతను ఉండేటువంటి అనేక విధాలైనటువంటి ఆ వస్తువు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.